హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. నేను ఈరోజు మీకు చూపించబోయేటువంటి రెసిపీ జొన్న ఇడ్లీ. ఇది చాలా చాలా హెల్దీ అండి. అసలు ఇడ్లీని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చాలా ఇష్టం. నేను బోల్డ్ తింటాను. కానీ డైట్ చేసేవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇడ్లీ తినాలి అనుకున్నా కూడా తినాలంటే బోల్డ్ భయపడతారు. మరి అలాంటి వాళ్ళ కోసం నేనిక్కడ స్పెషల్‌గా చాలా చాలా హెల్తీగా జొన్న ఇడ్లీని ప్రిపేర్ చేశాను. ఇది అందరూ కూడా హ్యాపీగా తినొచ్చు. మరి అంత హెల్తీ జొన్న ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూయించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనిక్కడ ఒక బౌల్‌లో 1:30 కప్పుల గుండు మినపప్పును తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్‌ని యాడ్ చేసి 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా పప్పునంతటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంతగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత పప్పుని కనీసం ఒక 6 గంటల పాటైనా అలా వదిలేసేయాలండి. చూడండి, 6 గంటల తర్వాత మన పప్పు అనేది చాలా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని, వీలైనంత ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూయిస్తున్నంతగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి మనం పిండిని. నేనిక్కడ జొన్న రవ్వను ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేదండి. రెడీమేడ్‌గా ఉండేటువంటి జొన్న ఇడ్లీ రవ్వను నేను మార్కెట్‌లో తీసుకున్నాను. ఇది చాలా చాలా బావుందండి. ఇందులో ఇంగ్రీడియెంట్స్ వచ్చేసరికి స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ జొన్న రవ్వని యూజ్ చేశారండి. ఇది నాకు చాలా బాగా నచ్చిందనమాట. నవడేస్ కొన్ని ఐటెమ్స్‌ని మనం ఇంట్లో ప్రిపేర్ చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఇదైతే మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంది అండ్ చాలా బావుంది. ఈవెన్ ప్యాకింగ్ కూడా చక్కగా ఎయిర్ టైట్‌గా అండ్ పర్ఫెక్ట్‌గా ఉందండి. అందుకోసమని నేను ఈ కంపెనీని ప్రిఫర్ చేస్తున్నాను. చూడండి, లోపలొచ్చి మీకు ఇలా ఉంటుంది. సో, ఈ రవ్వను నేను 3 కప్పుల వరకి తీసుకున్నానండి. ఈ రవ్వ అనేది మన మామూలు ఇడ్లీ రవ్వలాగా ఉండదండి. కొద్దిగా సాఫ్ట్‌గానే, కొద్దిగా పిండిలాగా ఉంటుందనమాట. కానీ టేస్ట్ మట్టికి చాలా చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ రవ్వలోనికి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి తగినంత వాటర్‌ని యాడ్ చేసుకొని, ఒకసారి ఈ పప్పు, వాటర్ అండ్ పిండి అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూయిస్తున్నట్టుగా పిండి కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి కనీసం 8 గంటలు లేదంటే రాత్రంతా మనం పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ పిండిని రాత్రంతా వదిలేసానండి. నేను మార్నింగ్ మీకు పిండిని చూయిస్తున్నాను. చూడండి, పిండి అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఒక గరిటెతో నిదానంగా మనం పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది కాస్త థిక్‌నెస్‌గా ఉంది కదూ! ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడినంతగా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా మిక్స్ చేయకుండా ఇలా వన్ వే డైరెక్షన్‌లో నిదానంగా మిక్స్ చేస్తూ పిండిని ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోనికి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌ని తీసుకొని మనం దీన్నంతటికి కూడా చక్కగా ఆయిల్‌ని ఇలా అప్లై చేసేసుకోవాలండి. ఇప్పుడు జొన్న ఇడ్లీని మరింత హెల్తీగా అండ్ చాలా టేస్టీగా, అందంగా ప్రిపేర్ చేయడం కోసం నేనిక్కడ కొద్దిగా క్యారెట్ తురుమును, అలాగే ఇలా కాజు ముక్కలను పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద నేను జొన్న ఇడ్లీ పిండిని అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మన ఇడ్లీ అనేది మరింత అట్రాక్టివ్‌గా, మరింత అందంగా, టేస్టీగా ఉంటుంది. ఇలా పిండినంతటిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక్కసారి ట్యాప్ చేయాలండి. అలా చేయడం వల్ల మధ్యలో ఉండేటువంటి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద మనం ఇడ్లీ కుక్కర్‌ని పెట్టుకొని ఒక గ్లాస్ వరకి వాటర్‌ని యాడ్ చేసి మూత పెట్టి ఒక 1 మినిట్ వరకి మనం దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్‌ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాలు, లో ఫ్లేమ్‌లో కనీసం 5-6 నిమిషాలు, మొత్తంగా ఒక 8 నిమిషాల పాటు మనం ఇడ్లీని కుక్ చేసుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి, మన ఇడ్లీ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిందా లేదా మనం చెక్ చేసుకుందాం.
ఏదైనా ఒక నైఫ్‌తో కానీ, టూత్ స్టిక్స్‌తో కానీ మనం ఇడ్లీని ఇలా నొక్కినప్పుడు మనకి పిండి అనేది ఏమాత్రం కూడా అంటుకోకూడదండి. ఇలా ఉంటే మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం ఇడ్లీని తీసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్ అండ్ టేస్టీ అండ్ చాలా చాలా హెల్తీ జొన్న ఇడ్లీ రవ్వ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోనికి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.